ఎడారిలో నాటబడిన మొక్కలాగా ఉండకూడదు. ఎడారి బ్రతుకు నీరు లేని ఎడారి ఎలాంటిదో, ప్రార్థన లేని జీవితం అలాంటిది. ఎడారిలో నీరుండదు, వర్షము కురదు, ఎడారిలో నీటి ఊటలు కనబడవు, ఎడారిలో రహదారిలే ఉండవు. అలాంటి ఎడారిలో అక్కడక్కడ పెరుగుతాది. ఇక్కడైతే అనేక మొక్కలు కలయికతో ఉంటాయండి. భూభాగంలో చవిటి నేలలో పెరిగే మొక్క, దానికి నెంబర్ 1 అది పాములకు నివాస స్థలమైన చిత్తది. ఇంకో భక్తుడు అంటాడండి, సర్పము నీడ కింద ఎవడైనా దోకుంటాడా? సర్పము పడగ నీడ కింద ఎవడైనా ఉంటాడా? సర్పము నీడ కింద ఎవడైనా ఉంటాడా? పాము ఉందండి, పడగిపోయిందండి, అమ్మయ్య నీడ దొరికిందని ఎవడైనా వెళ్తాడా? వెళ్ళడు. ఎందుకంటే అది పాటేస్తారు. అరువా వృక్షాన్ని సర్పము నీడతో పోల్చాడు మరొకరు. మనము అరుహ